తాజా అంశం చూస్తున్నాం. హైకోర్టు వెబ్సైట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కు సంబంధించి సమాచారం ఏంటి? కీలకమైనటువంటి తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన రెగ్యులర్ గా ఈ డాక్యుమెంట్స్ దాదాపు అన్ని కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలు, ఇతర అప్లోడ్స్ అన్ని కూడా పీడిఎఫ్ ఫార్మేట్ లో ఉంటాయి. 10వ తేదీన ఆయన దాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా వేరే బీడీజీ వేరే బెట్టింగ్ యాప్ సైట్ కి అది రీడైరెక్ట్ అయ్యిందని ఆయన విషయాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతానికైతే ఈ దర్యాప్తు చేస్తున్నారు. బీడీజీ స్లాట్ అనేటువంటి బెట్టింగ్ సైట్ అంటే ఆ రీడైరెక్ట్ దాని పీడిఎఫ్ ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా అది తెచ్చుకోకపోగా డైరెక్ట్ గా అది బీడీజీ స్లాట్ అనేటువంటి బెట్టింగ్ సైట్ కి వెళ్ళింది. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి రిజిస్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ సర్వర్ మొత్తం కూడా వేరే దేశంలో ఆపరేట్ అవుతున్నట్టుగా ఐపీ అడ్రస్ ద్వారా తెలుస్తున్నారు. కానీ దీని మీద పూర్తి స్థాయిలో వాస్తవం ఏంటని తెలుసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తారు. దాదాపు ఇదంతా కూడా ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి ఆపరేట్ అవుతుంది. ఈ విషయాన్ని అక్కడ ఈ ఆర్డర్ కాపీలు ఓపెన్ అవ్వకపోవడం, బెట్టింగ్ సైట్ కి రీడైరెక్ట్ అవ్వడం విషయాన్ని కూడా ఇక్కడ రిజిస్టర్ ఎన్ఐసి కూడా వివరించడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఇది హ్యాక్ అయింది, ఏ ఐపీ అడ్రస్ నుంచి దీన్ని హ్యాక్ చేశారు అనేది చేస్తున్నారు. ప్రస్తుతానికైతే హైకోర్టు వెబ్సైట్ కాబట్టి చాలా దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీల తర్వాత ఇతర లైవ్ స్ట్రీమింగ్ చాలా ఇతర అన్ని కూడా హైకోర్టు కీలకమైనటువంటి tghd.gov.in అనే వెబ్సైట్ నుంచి జరుగుతుంటాయి. కాబట్టి ఇది వెంటనే రీడైరెక్ట్ చేయాలని చెప్పేసి అని ఎమ్మటే దీన్ని రెక్టిఫై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రిజిస్టర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దీని మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీని మీద ప్రత్యేక టీం పనిచేస్తుంది. త్వరలోనే దీన్ని పూర్తిస్థాయిలో హ్యాకింగ్ నుంచి బయటకు తీసుకొస్తామని పోలీసులు కూడా తెలపడం జరిగింది. ధన్యవాదాలు నాగార్జున.